వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మన శాసనసభ్యులు గణేష్ గారు అలాగే చింతకాయల జమీల్ గారు మేము కూడా అందరం వెళ్ళి వీరి ఆధ్వర్యంలో పార్టీ సభ్యులుగా చేరడం జరిగింది. ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గణేష్ గారి విజయం కోసం పూర్తి స్థాయిలో మా వంతు కృషి మేము చేస్తామని, అలాగే పాపిపాలెం సర్పంచ్ గారు కూడా వచ్చారు, పార్టీలో చేరడం జరిగింది. ఆ గ్రామం కూడా సుమారుగా పూర్తి స్థాయిలో సర్పంచ్ గారి తర్వాత ఇతర పంచాయతీ సభ్యులు సమక్షంలో వారి ఆలోచనతోనే పార్టీలో కూడా చేరడం జరిగింది. గతంలో కూడా వైసీపీలోనే చేరడం జరిగింది. శనిబాబు గారు, బొబ్బలరెడ్డి శనిబాబు గారు అనే ఈ మధ్యకాలంలో మరణించారు. అతను కూడా అప్పుడు పార్టీలో పనిచేశారు. భవిష్యత్తులో కూడా ఇది నేను చాలా రాజకీయ పార్టీలు మారాననేటటువంటిది గతంలో ఉన్నటువంటి విమర్శ. మరి అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదని, చివరి సమయం వరకు కూడా ఇదే పార్టీలో కొనసాగుతామని, మరి ఈ పార్టీ బాధ్యతలు ఏది అప్పచెప్పినా పెద్దలు అందరి అభిమానంతో ఆ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సిద్ధపడి ఈవేళ ఈ నిర్ణయం మేమందరం తీసుకోవటం జరిగింది. సుపర్ణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నర్సీపట్నం నియోజకవర్గంలో. దానికి కారణం ఏంటంటే మరి పెద్దలు గవర్నర్లు మరి మావయ్య గారు రుతుల ఎర్రపాత్రి గారితో పాటు మన పాపిపాలెం సర్పంచ్ గారు కూడా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి సమక్షంలో మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి వారు రాకని మేము అందరం కూడా ఆహ్వానించి ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఏంటంటే వీరు రావడం వల్ల నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి బ్రహ్మాండంగా ఉంది. రేపు వీరు వచ్చిన తర్వాత మరింతగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరింతగా మరి పార్టీ శ్రేయస్ కోసి మనం కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఎట్టి బస్సులు కూడా మేము అందరం కూడా కలిసి మరి పెద్దలు మన సందేశపత్రి గారు ఉన్నారు, ఇంకా పెద్దలందరూ కూడా మరి కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మా తాలూకా ఉద్దేశం కనుక మరి దానికి కారణంగా మరి నన్ను ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టారు కనుక మరి వీరందరూ తాలూకా మరి సహాయ సహకారాలతో నేను మంచి మెజార్టీతో గెలుస్తాను. మరి ఏదైనప్పుడు కూడా మరొకసారి మరి ఈరోజు మంచి శుభాన్ని మరొకసారి మరి పెద్దలు ఎర్రపత్రి గారు ఈరోజు జాయిన్ అవ్వడం నిజంగా మాకు చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. దానికి తోడు మరి అలా పెద్దలందరూ కూడా సన్యాసిపత్రి గారు ఇంకా పెద్దలు నియోజకవర్గ నాయకులందరూ ఉన్నారు. ఏదైనా కూడా మరొక 20 రోజులు ఉంది కనుక 20 రోజులు కూడా కష్టపడి పనిచేసి బ్రహ్మాండ మెజార్టీ తీసుకురావడానికి మేము అందరూ కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్. నామినేషన్ 23వ తారీఖున వేస్తాం సార్.